మాకేమోనండి తామేనండి మాకు మొత్తం మచ్చలు ఉన్నాయండి. ఎవరికి కూడా అలా ఉండలేదండి. కానీ పుచ్చిపోయినాయనండి కొట్టేరండి. అందరికండి బట్టలు పేసి రాయండి అన్నారండి. అనుకున్నా బట్టలు బట్టలతో కొట్టారు అంతేనండి. గుంటతో కొట్టారండి. ఇంకేం చేస్తారమ్మా? మళ్ళీ అండి ఈ గుంపెన వాళ్ళకి టీచింగ్ చేస్తే పోతే మాకు ప్రశాంతంగా ఉంటుంది మా మనసు అంటున్నారండి. మళ్ళీ మా ఊరు పక్క వాళ్ళకి అందరికండి అలాగే ఎవరు తిట్టారు మీకు? నర్సు మేడం గారండి. నర్సు మేడం గారా? కొడుతున్నారమ్మా? అంటే మీ కురుకులు వచ్చిన వాళ్ళకేనా అందరికా? అదే కురుకులు వచ్చిన వాళ్ళకా? ఎప్పుడు గుంపిందంటే ముందర అంటేనే తిడతారండి. ఒకసారి జసక్క వాళ్ళు గోడలు దూతారు కదండి. అప్పటి నుంచి అండి ఇప్పుడు గుంపిన వాళ్ళకి అంటారండి. ముందరంతా బయటకు ఒక దగ్గర అప్పుడు తింటారు పోయాక ఇప్పుడు నీరు తగలెట్టారా అంటున్నారండి. మీ కొంపలు ఇలాగే ఉంటారా? ఇక్కడ కూడా ఇలా ఉంటున్నారు. అలాగా మీ పేరెంట్స్ కూడా ఇలాగే ఉంటారా అంటే తిడుతున్నారండి. పేరెంట్స్ కూడా తిడుతున్నారండి. ఆమె ఉన్న వాళ్ళకి మొత్తం తిడుతున్నారు. మీకు చెప్పాలనుకున్నామండి. కానీ ఇచ్చే మేడం గారు కూడా మచ్చలక్ష్మి చేశాను బాబాయ్ ఇలా పుచ్చిపోయి అంటున్నారు. మళ్ళీ మేడం గారు మళ్ళీ తిడతారని భయాన్ని చెప్పలేదు. అవునండి. చెప్పాలనుకున్నారు కానీ చెప్పలేదు. వాటి గారు తెలిసే విషయం తెలుసు. ఆమె ఏమంటారు? పేరమ్మా? సాధుల ఆనందలక్ష్మి. ఏ క్లాస్ అమ్మా? 7th క్లాస్ అండి. నీ పేరమ్మా? టీచర్ రామలమ్మ అండి. ఊరమ్మా? గుంపెనగండి అండి. ఏ క్లాస్ అమ్మా? 9th క్లాస్ అండి. ఏం పేరమ్మా? సోమలమ్మ అండి. సేమ్ నీకు కూడా అలాగే కొట్టా? అదే విధంగా కొట్టారా? ఎలా కొట్టారు చెప్పమ్మా? కర్రతో కొట్టారండి. ఎవరు కొట్టారు? నర్సు మేడం గారు. అవునండి. లలిత కూడా అండి నిన్న నుంచి రోజు ఏడ్చుకుంటూ ఉండాల్సింది అవుతుంది. వారి నాన్నకి దానికి 8th క్లాస్ దేవమ్మకి అండి మీకు సెడుపు ఉందంట కదా అంటే తిడతారండి. ఈరోజు కూడా అదే తిట్టారండి. ఏడ్చుకుంది. మేడం గారు పెడతారండి. అంటే వాళ్ళ బట్టలు మీ చేతి తీస్తారా? వాళ్ళే పెడతారు. లేకపోతే మేమైతే చిన్నప్పుడు చేసేవాళ్ళం. మా టీచర్స్ కింద చేసేవాళ్ళం. మీరు మా కింద పనిచేయడానికి అలా అవుతున్నారు ఏంటి? 8th వరకు చదువుకుంటుండే చదవటానికి చికెన్ చిల్లి వరకు కాలు తాగడం చదవటానికి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు పిల్లలు అంటారండి. చదువుతుండేమంటే ఏం చదువుతున్నారు గొప్ప చదువులు చదువుతున్నారు అని తిడతారు అంటారండి. ముందలే అంటారండి. ముందలు అంటారు. మిమ్మల్ని